Yeah. Hello everyone. This is Rajendra. Welcome back to my channel. As usual, మనం డాకర్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఆ డాకర్ సిరీస్లో డే 4లో భాగంగా డాకర్ నెట్వర్కింగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఈ డాకర్ నెట్వర్కింగ్ అనేది లైక్ ఎందుకు యూజ్ చేస్తాం బేసికలీ, అండ్ వాట్ ఈస్ ద నెట్వర్కింగ్, అండ్ why the Docker networking is so much important, and what are the types of Docker networking we have, and also what is the use cases we perform in the in the terms of Docker networking. Okay. And how the things will be like containers will be communicate in the each other. This all the things will be discussing in this video. Okay. Back to here, like ఫస్ట్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే మనకి దేర్ ఆర్ మిషన్స్, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా మనకి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉంటాయండి. ఓకే. ఇట్లా మనకి ఎనీ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఇన్ ఏ సర్టెన్ ఏరియా. ఓకే. ఇన్ సర్టెన్ నెట్వర్క్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఏ. ఈ నెట్వర్క్ ఏలో గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలి కదా, ఇట్లా. ఓకే. ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ అంటే ఒకదాని డేటా ఇంకొకటి షేర్ చేసుకోగలగాలి. ఇందులో ఉన్న డేటాని ఇది, ఇందులో ఉన్న డేటాని ఇది, ఇట్లా ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఓకే. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే నెట్వర్కింగ్ ద్వారానే పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఓకే. ఈ నెట్వర్కింగ్ ద్వారా పాసిబిలిటీ అయ్యి ఈ ప్రతి మిషన్కి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఓకే. ఒక యూనిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది మనకి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని ఎనీ యూజర్ అంటే అవుట్ సైడ్ యూజర్ కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదంతా ఒక మైక్రో సర్వీసెస్ అనుకుంటే, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అవుతున్నాయి అనుకుంటే, ఈ డేటా షేరింగ్ ఉంటుంది కదా, ఇవన్నీ డేటా షేరింగ్ చేసుకుంటున్నాయి. బట్ ఈ ఎట్ ద ఎండ్ ఈ అప్లికేషన్ బయటకు వెళ్ళాలి కదా, యూజర్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఓకే. యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్, రైట్? ఓకే. ఈ ఇలా ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, దీని ఒక ఐపీ అడ్రస్ ఏది ఉందో, ఈ ఐపీ అడ్రస్ బేసిక్గా అంటే డిఎన్ఎస్ అది డిఫరెంట్ థింగ్. ఇక్కడ మనకి ఏంటంటే ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ మ్యాపింగ్ చేసేసి దీని ద్వారా మనం కంటెంట్ అనేది బ్రౌజర్లో చూడగలుగుతాం కదా. దిస్ ఇస్ అ బేసిక్ వెరీ స్మాల్ కాన్సెప్ట్, లైక్ హౌ ద కమ్యూనికేషన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద కమ్యూనికేషన్ కెన్ బి హ్యాపెన్ ఇన్ ద బిట్వీన్ ద మిషన్స్ అని అనుకున్నాం. ద సేమ్ వే మనకి డాకర్ నెట్వర్కింగ్లో కూడా కంటైనర్స్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఈ కంటైనర్స్ అంటే ఏంది? కంటైనర్. ఓకే. కంటైనర్స్ ఉంటాయి కదా. ఓకే. ఈ కంటైనర్ అంటే ఏ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ మిషన్. యా. A container is nothing but a small machine. That machine or the container will have the one application running inside of it. అంటే ఆ కంటైనర్లో ఏదో ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుందండి. ఓకే. ఆ కంటైనర్లో ఏదో ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ అప్లికేషన్ మనం బయటకి యాక్సెస్ చేయాలి కదా. ఓకే. ఇది హోస్ట్ మెషిన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ మెషిన్ అనుకుంటే, ఇందులో మనకు కంటైనర్స్ ఉంటాయి. ఇట్లా కంటైనర్స్ ఉన్నాయి. కంటైనర్ 1, 2, 3, 4. ఇంకా మీకు రియల్ వరల్డ్లో చెప్పాలనుకుంటే ఇది యాప్ కంటైనర్, డీబీ కంటైనర్, రెడీస్ కంటైనర్, RabbitMQ కంటైనర్ అనుకో. ఓకే. ఈ RabbitMQ కంటైనర్ ఇప్పుడు ఈ మెయిన్ యాప్ కంటైనర్కి ఏం కావాలి? డీబీ కంటైనర్ కావాలి, రెడీస్ కావాలి, RabbitMQ కూడా కావాలి.
ఇప్పుడు ఇవన్నీ నేను ఇట్లా కంటైనర్ రన్ చేసుకొని పెట్టుకొని, ఓకే, ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇట్లా రన్ చేసుకొని పెట్టుకొని రన్ అవుతుంది, యాక్సెస్ చేయాలంటే అవ్వదు కదా. ఇప్పుడు ప్రాపర్గా వీటిని కమ్యూనికేషన్ ఇందులో యాప్ ఏ నుంచి డేటాబేస్కి డేటాబేస్లోకి డేటా రైట్ అవ్వాలంటే నేను ఇక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాట్ ఈస్ అట్ ఐపీ, వాట్ ఈస్ అట్ పోర్ట్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేసుకోవాలి అప్లికేషన్లో. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా అంటే ర్యాబిటమ్కి దాని ఐపీ ఏంటి, దాన్ని హోస్ట్ ఏంటి, వర్చువల్ హోస్ట్ ఏంటి, క్యూ ఏంటి, ఇవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అంటే ఆ పారామీటర్స్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే, రెడీస్లో ఆ పోర్ట్, పాస్వర్డ్, ఐపీ ఇదంతా ప్రాపర్గా నేను ఇక్కడ ఇస్తేనే ఈ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే అవన్నీ ఇచ్చినంత మాత్రం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదండి. ఇవన్నీ ఒక ప్రాపర్ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఏ అనుకుంటే నెట్వర్క్ ఏని నేను క్రియేట్ చేశాను అనుకుంటే, నెట్వర్క్ ఏలో నాకు అప్లికేషన్ సర్వర్ ఉంది అనుకుంటే డీబీ సర్వర్ నెట్వర్క్ ఏలోనే ఉండాలి, అండ్ రెడీ సర్వర్ నెట్వర్క్ ఏలోనే ఉండాలి, అండ్ రెడీస్ అండ్ RabbitMQ సర్వర్ నెట్వర్క్ ఏలోనే ఉండాలి. దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ నెట్వర్కింగ్ సిస్టమ్, ఎస్టాబ్లిషింగ్ ద నెట్వర్కింగ్ సిస్టమ్ అంటే ఇన్ ద డాకర్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే ఒక సింగిల్ హోస్ట్ మెషిన్ ఉంది. సింగిల్ హోస్ట్ మెషిన్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. అర్థమవుతుంది కదా, సింగిల్ హోస్ట్ మెషిన్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ కంటైనర్స్ మనకు బయటకు వచ్చేది ఒకటే, యాప్ కంటైనర్ ఒక్కటే బయటకు యాక్సెస్ అవుతుంది. మిగతా అన్నీ ఏమవుతాయి అంటే అవి ఇంటర్నల్గా కమ్యూనికేషన్ అవుతాయి అనమాట. ఇంటర్నల్గా ఒక సర్వీస్కి ఒకటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతాయి, కమ్యూనికేట్ చేయగలుగుతాయి అనమాట. అలా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్టే డాకర్ నెట్వర్కింగ్ అండి. ఓకే, బేసికలీ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ద కమ్యూనికేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద కంటైనర్స్ ఈస్ కాల్డ్ డాకర్ నెట్వర్కింగ్ అంటాం అనమాట, ద సింపుల్ టర్మ్. ఇప్పుడు మనకి నెట్వర్కింగ్ అంటే ఏందో అర్థమైంది కదా. ఇందులో డాకర్లో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కూడా ఎందుకు ఇచ్చారంటే దెర్ ఈస్ ఎ పర్పస్. ఈచ్ నెట్వర్క్ ద టైప్ విల్ డూ ద వన్ సర్టెన్ టాస్క్ అండి. ఓకే, సర్టెన్ యూస్ కేస్ని మనకి సాల్వ్ చేస్తుంది అనమాట. ఆ యూస్ కేసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఏమున్నాయంటే బ్రిడ్జ్ నెట్వర్కింగ్. ఓకే, బ్రిడ్జ్ నెట్వర్కింగ్ అనేది ద డిఫాల్ట్ నెట్వర్కింగ్ విచ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ద డాకర్ నెట్వర్క్. ఓకే, విచ్ ఈస్ గివింగ్ బై ద డాకర్ నెట్వర్కింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక కంటైనర్ ఎనీ ఆఫ్ ద కంటైనర్ని రన్ చేస్తున్నామంటే, ఓకే, ఈ కంటైనర్ రన్ చేస్తున్నామంటే ఆ కంటైనర్ డిఫాల్ట్గా బ్రిడ్జ్ నెట్వర్క్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. బ్రిడ్జ్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని దానికి ఒక సిఐడిఆర్ రేంజ్ అంటే ఒక ఐపీ అడ్రస్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అందులో ఎస్టాబ్లిష్ చేసేసి బేసిక్గా ఇది 172.0.0.1 తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి బేసిక్గా అందులో ఉన్న సబ్నెట్ అసైన్ అవుతుంది. దీని నుంచి ఇంక్రిమెంటల్గా మనకి కంటైనర్స్కి అసైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీని నుంచి ఇంక్రిమెంటల్గా మనకి సబ్నెట్ అంటే ఆ కంటైనర్స్కి ఐపీ అడ్రస్లు అనేది అసైన్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ బై డిఫాల్ట్ ఈ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ నేచర్ అండి. ఇట్ ఈస్ దీనికి ఎలా ఉంటుందంటే డైనమిక్ నేచర్ ఉంటుంది అనమాట. డైనమిక్ నేచర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంటైనర్ ఏ, కంటైనర్ బి, కంటైనర్ సి, కంటైనర్ డి అని ఇలా కంటైనర్స్ రన్ చేసాం. ఈ కంటైనర్ ఏకేమో ఫస్ట్ ఏమొచ్చింది ఐపీ అడ్రస్ స్టార్ట్ విత్ 172.0.0.1. ఓకే, 1 దీనికి వచ్చింది కదా, 2 అని వచ్చింది, దీనికి 3 అని వచ్చింది, 4 అని వచ్చింది, 5 అని వచ్చింది. నువ్వు నెక్స్ట్ సడన్గా ఇంకొక లైక్ ఎం అనే కంటైనర్ స్టార్ట్ చేసావు.
దీనికి 6 అని వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేసావంటే ఈ 2 కంటైనర్స్ని స్టాప్ చేసావండి. ఆర్ అగైన్ ఈ కంటైనర్స్ అన్నీ రన్ చేసావు, రీరన్ స్టాప్ చేసి మళ్ళీ రన్ చేసావు, డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసావు, మళ్ళీ రన్ చేసావు. అప్పుడు ఏమవుతుందంటే దీనికి 3 వస్తుంది, దీనికి 4 వస్తుంది, దీనికి లైక్ దీనికి 6 వస్తుంది, 5 వస్తుంది, దీనికి 2 వస్తుంది అండి. ఇలా అంటే దీనికి ఏమవుతుందంటే ఈ డైనమిక్ నేచర్ ఉండడం వల్ల ఆ ఐపీ అడ్రస్ అసైన్మెంట్ ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్ అసైన్మెంట్ అనేది ర్యాండమ్గా ఆ కంటైనర్కి ఏదో దాన్ని పిక్ చేసుకొని దానికి అసైన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ డైనమిక్ మనకి ఇలా అంటే దీనివల్ల మనం ఏం అచీవ్ చేయలేమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను చెప్పా కదా, ఈ యాప్ కంటైనర్లో ఈ రెడీస్ కంటైనర్కి ఫస్ట్ నేను కనెక్ట్ అయ్యేటప్పుడు 172.0.0.2 అని ఇచ్చి దిస్ ఈజ్ మై ఐపీ 6270 సో అండ్ పాస్వర్డ్ వెళ్ళి దీనికి కనెక్ట్ అవ్వని చెప్పిన. ఓకే, అది వెళ్ళింది, మంచిగా వెళ్ళింది, కనెక్ట్ అయింది, ఫస్ట్ టైం రన్ అయింది, సూపర్ ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఏం చేస్తాను నేను, ఇంకొక డిప్లాయ్మెంట్ వస్తే మళ్ళీ వేరే యాప్ డిప్లాయ్ అగైన్ ఐ నీడ్ టు బి డిప్లాయ్ న్యూ వర్షన్ కదా, ఆ న్యూ వర్షన్ డిప్లాయ్ చేశానండి. ఆ న్యూ వర్షన్ డిప్లాయ్ చేసినప్పుడు ఇదేమైంది, 2 కాస్త 3 అయిపోయింది. ఓకే, బట్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశా, 2 మెన్షన్ చేశా. అప్పుడు కనెక్ట్ అవుతుందా, అవ్వదు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. మనం ప్రతిసారి ఆ ఐపీని చేంజ్ చేసుకుని ఉండాలంటే ఇట్స్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. అంటే దానికి మీనింగ్ లేదనమాట. అంటే మనం డిప్లాయ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఒకసారి కొన్ని వేరియబుల్స్ అసైన్ చేసామంటే అంటిల్ అన్లెస్ మనకి ఏమంటారు దాని మీద మనకు అప్రూవల్స్ వచ్చేదాకా ఆ కీస్ అనేది చేంజ్ చేయమన్నమాట. దట్ ఈస్ అ ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ చేంజెస్. అలాంటి చేంజెస్లో మనం తీసుకెళ్ళి ఇలా డైనమిక్ ఐపీస్ పెట్టి రన్ చేసి ఆ ప్రతిసారి నువ్వు ఇది చేంజ్ చేయని చెప్తే అవ్వదండి. ఓకే, అలాంటి ప్రాబ్లం ఉందన్నమాట. దీన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బ్రిడ్జ్ నెట్వర్కింగ్లో కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, మనం ఏమనుకున్నాం, డిఫాల్ట్గా బ్రిడ్జ్ నెట్వర్కింగ్ అనేది అజైన్ అయిపోయి దీనికి ఒక ఐపీ అనేది అజైన్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం కదా. ఇలా అవడం వల్ల మనకి ఏంటంటే ఓల్డ్ని త్రూ ఐపీ ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతాం. పర్టికులర్ ఏ నుంచి బికి ఓల్డ్ని ఐపీ ద్వారా అవ్వగలుగుతాం. ఇక్కడ డిఎన్ఎస్ అంటే కంటైనర్ నేమ్ కంటైనర్ నేమ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ డిఎన్ఎస్. బట్ అది జరగదు ఇక్కడ, అది చేయలేం. ఎందుకంటే దట్ వీఆర్ యూజింగ్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ ద డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్. టు అచీవ్ దిస్ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మన దగ్గర ఇంకో ప్రాబ్లం సొల్యూషన్ ఏముందంటే కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్. ఓకే, అంటే దిస్ ఈజ్ ఆల్సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఓన్లీ. ఈ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే డిఫాల్ట్గా మనకి ఆ కంటైనరే నెట్వర్క్ని క్రియేట్ చేసుకోకుండా మనం ఒక నెట్వర్క్ని డిఫైన్ చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేర్ హౌస్ నెట్వర్క్ అని ఒక యాప్కి నెట్వర్క్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. డిఫైన్ చేసి మనం కంటైనర్ రన్ అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ అన్ని కంటైనర్స్కి ఇప్పుడు మన దగ్గర ఉన్న యాప్, రెడీస్, ర్యాపిడెమ్కు, డీబీ ఆల్ కంటైనర్స్ని విత్ ఇన్ దిస్ నెట్వర్క్లో రన్ అయ్యేలా పెట్టుకుంటాం అనమాట. ఓకే, యాప్, డీబీ, రెడీస్, ర్యాపిడెమ్. ఓకే, ఇవన్నీ వేర్ హౌస్ నెట్వర్క్లో రన్ అయ్యేలా పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ ద connection can be happen through IP, we can also use the DNS. ఓకే, మనం ఐపీ అడ్రస్ కనెక్షన్ కోసం యూజ్ చేయకుండా డిఎన్ఎస్ని యూజ్ చేస్తామంట. డిఎన్ఎస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడీస్ కంటైనర్ అండ్ ర్యాపిడెమ్కి కంటైనర్
అండ్ డీబీ కంటైనర్ అండ్ వేర్ హౌస్ బ్యాక్ ఎండ్ కంటైనర్ అని పెట్టుకున్నాను అనుకో. ఈ వేర్ హౌస్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తా అంటే డైరెక్ట్ నేను రెడ్యూస్ కంటైనర్ డాట్ పోర్ట్ అని ఇస్తాను. నెక్స్ట్ డీబీ కంటైనర్ డాట్ పోర్ట్ అని ఇస్తాను. నెక్స్ట్ RabbitMQ కంటైనర్ డాట్ పోస్ట్ అని ఇస్తారు. ఇట్లా రెడ్యూస్ కంటైనర్ డాట్ 7642 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్లా ఇస్తా అనమాట. ఇట్లా ఇస్తే మనకి ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, రెండింటి మధ్య డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ వే అండి. ఇంకా మనం ప్రతిసారి ఏం చేంజ్ చేసిన పర్లేదు, అంటే అన్లెస్ మనకి ఈ కంటైనర్ నేమ్ చేంజ్ అయితే తప్ప మనం దీన్ని అనేది చేంజ్ చేయమన్నమాట. దిస్ ఈజ్ అ ఫిక్స్డ్ నేమ్. వన్స్ వీ డిఫైన్ దిస్ వన్ వీ వోంట్ బి చేంజ్ దిస్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో దానికి ఏ ఐపీ అడ్రస్ వస్తుంది ఏంటి అనేది మనకి ఇట్ డజంట్ కేర్, డాకర్ డజంట్ కేర్. ఆ ఐపీ అడ్రస్ ప్రాపర్గా దీనికి మ్యాప్ అయి ఉంటుంది, ఈ డిఎన్ఎస్ నేమ్కి మ్యాప్ అయి ఉండి దీని నుంచి మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది అనమాట. యాప్ ఇక్కడ యాప్ నుంచి రెడీస్కి, రెడీస్ నుంచి యాప్కి. దిస్ ఈజ్ వేర్ లైక్ అంటే అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఈ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ దట్ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్. ఇందులోనే మనకి ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రిడ్జ్ నెట్వర్క్ అండి. ఇప్పుడు ఇందులోనే మనకి ఏముంది, నన్ నెట్వర్క్. ఓకే, బ్రిడ్జ్ నెట్వర్క్ అర్థమైపోయింది మీకు క్లియర్గా. నెక్స్ట్ ఓస్ నెట్వర్క్ ఉంది. ఓకే, ఓస్ నెట్వర్క్ అంటే ఏంటంటే క్లియర్గా మీకు అగైన్ దిస్ ఈజ్ అ హోస్ట్ మెషిన్. దిస్ ఈజ్ అ హోస్ట్ మెషిన్. ఈ హోస్ట్ మెషిన్లో మనం కంటైనర్ను రన్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ ఏ, కంటైనర్ బి, ఏబి అని ఉంది కదా. దిస్ ఈజ్ అ హోస్ట్ మెషిన్. హోస్ట్ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ మన ఫిజికల్ సర్వర్, మెయిన్ సర్వర్. ఇన్సైడ్ డాకర్ ఉంటుంది అనమాట. ఇందులో కంటైనర్. ఓకే, హోస్ట్ మెషిన్, డాకర్, ఇన్సైడ్ కంటైనర్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం హోస్ట్ మెషిన్ నెట్వర్క్ని వాడి, ఓకే, హోస్ట్ మెషిన్ నెట్వర్క్ వాడి కంటైనర్ని స్టార్ట్ చేసామో, స్టార్ట్ చేసిన వెంటనే అది ఏం చేస్తుందంటే ఇట్ డోంట్ బి క్రియేట్ ఎనీ న్యూ నెట్వర్క్, ఇట్ డోంట్ బి క్రియేట్ ఎనీ న్యూ నెట్వర్క్, ఇట్ డోంట్ బి అసైన్ ఎనీ న్యూ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ హియర్. మనకి ఏదైతే హోస్ట్ నెట్వర్క్ ఉందో ఇక్కడ ఇది వెళ్ళి దీనికి మ్యాప్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 198.0.2.3 అని ఉందనుకో. ఓకే, దిస్ కంటైనర్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ దిస్ నెట్వర్క్ ఐపీ ఓల్డ్. దిస్ కంటైనర్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ దిస్ నెట్వర్క్ ఐపీ, అంటే డైరెక్ట్గా దీనికి బైండ్ అయిపోతుంది ఈ హోస్ట్. ఓకే, దీనికి బైండ్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ ఏ నుంచి బికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్, అంటే ఏ నుంచి బికి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే డైరెక్ట్గా నేను ఏం యూజ్ చేస్తాను అంటే 198.0.2.3 అనే ఐపీ యూజ్ చేసి, సో ఆన్సర్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ బి యాక్సెసింగ్ వర్క్ 8005 పోర్ట్ అనుకో. ఇందులో ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి మెయిన్ ఏపీఐ గెట్ డేటా అని ఏదో ఇచ్చాను అనుకో, కస్టమర్ డేటా అని. ఇక్కడికి వెళ్ళి కస్టమర్ డేటా తెచ్చుకొని ఇది ప్రాసెస్ చేసేస్తుంది అనమాట. ఇట్లా బైండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏని అవుట్ సైడ్ యాక్సెస్ చేయాలనుకో, యూజర్ యాక్సెస్ చేయాలనుకో, యూజర్ యాక్సెస్ చేయాలంటే ఆ యూజర్ కూడా ఏం యూజ్ చేస్తాడు 198.0.3.3 అనమాట. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఆల్రెడీ మనం హోస్ట్ మెషిన్ మీద యాక్సెస్ అవుతుంది కదా, ఇక్కడ డైనమిక్ నేచర్ లేదు కదా, మనం డైరెక్ట్గా దీన్నే వాడచ్చు కదా అంటారు. ఈ సినారియో డిఫరెంట్ అండి, ఈ సినారియో డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ వైలేషన్స్ వస్తాయి. వన్స్ మనకి ఆ హోస్ట్ అంటే ఈ హోస్ట్ మెషిన్ నెట్వర్కింగ్ తెలిసిందంటే అప్లికేషన్ డైరెక్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నాం అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్లో ఉందనుకో,
ఈ అంటే డీపర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లోకి వెళ్తే దట్ డిఫరెంట్. బట్ ఇది ఒక ఆఫీస్ నెట్వర్క్లో ఉంది, అంటే ప్రైవేట్ నెట్వర్క్లో ఉంది. నేను ఈ ఆఫీస్ నెట్వర్క్, ఈ ప్రైవేట్ నెట్వర్క్ని బయటకి యాక్సెస్ ఇవ్వకూడదు కదా, పబ్లిక్ బయటకంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు, బికాస్ ఇట్ ఈస్ మై ప్రైవేట్ ఆఫీస్ నెట్వర్క్. ఇట్ విల్ బి విత్ ఇన్ ద ఆఫీస్ ఓన్లీ. ఓకే, ఇలా చేయాలంటే అప్పుడు నేను అగైన్ ఐ విల్ గో విత్ ద పబ్లిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి ఒక పబ్లిక్ ఐపీని తెచ్చుకొని దీన్ని మ్యాప్ చేసుకొని, ఓకే దీనికి పబ్లిక్ ఐపీని మ్యాప్ చేసుకొని అలా నేను బయటకి యాక్సెస్ ఇస్తాను. అంతేగాని నేను డైరెక్ట్గా ఈ ఐపీని అనేది బయటకి యాక్సెస్ అవ్వను, బికాజ్ ఇట్స్ ఏ హైలీ సెక్యూరిటీ వైలేషన్స్ వస్తాయి. బేసికల్లీ సెక్యూరిటీ వైలేషన్స్ అంటే మా ఆఫీస్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ నెట్వర్క్ని ఎనీవన్ కెన్ యాక్సెస్, డేటా కెన్ బి గాన్. అంటే మన ఆఫీస్లో ఉన్న డేటాని కూడా తీసేసుకోవచ్చు, లేదంటే అన్ని మిషన్స్ అన్నీ హ్యాక్ అయిపోతాయి, లేదంటే మిషన్స్ అన్నీ డౌన్ చేయవచ్చు, లేదంటే అట్లా అలాంటి సెక్యూరిటీ వైలేషన్స్ వస్తాయి. దానివల్ల మనం డైరెక్ట్గా, అంటే మనకి ఇందులో డైనమిక్ నేచర్ లేదు కదా, నేను డైరెక్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసి నా హోస్ట్ మిషన్ అంటే నా ఆఫీస్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని నేను పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేస్తా అంటే కలవదండి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇక్కడ ప్రాబ్లమే, ఇక్కడ యూస్ కేస్ ఏంటంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లెవెల్, ఓకే, విత్ ఇన్ సమ్ నెట్వర్క్ లెవెల్ ఏదైతే అప్లికేషన్స్ రన్ అవ్వాలో ఆ అప్లికేషన్ మనం యాక్సెస్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్లో ఏం చేస్తారంటే మనకి డాకర్ రిజిస్ట్రీ గురించి ఐడియా ఉంటే డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ అని ఒకటి పెట్టుకుంటారు. ప్రైవేట్ రిజిస్ట్రీ డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ, ఇట్లా డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ అని ఒకటి పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్ హోస్ట్ అంటే మన విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో మ్యాపింగ్ 198.0.2.3 మ్యాప్ చేసుకొని ఆర్గనైజేషన్ లెవెల్లో ఒక డొమైన్ ఇచ్చుకొని అందరికీ మన ఎంప్లాయీస్ అందరికీ ఇస్తారనమాట. సేమ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ రిజిస్ట్రీ అనేది మనం వేరే నార్మల్ హోమ్ నెట్వర్క్లోకి వచ్చి ఈ డొమైన్ టైప్ చేశారంటే యాక్సెస్ అవ్వదు, ఎందుకంటే ఇట్ వాజ్ డిప్లాయిడ్ ఓన్లీ ఫర్ ద ఆఫీస్ నెట్వర్క్. మీకు అర్థమవుతుంది కదా? యా, సారీ గైస్. Yeah, it was only deployed for office network, within the office network. అంటే దాన్ని యాక్సెస్ అనేది ఆఫీస్ వరకే ఉంటుంది, ఆఫీస్ నుంచి బయటకు వచ్చామంటే యాక్సెస్ అవ్వదు అనమాట. ఇలాంటి యూస్ కేసెస్ని రిజాల్వ్ చేయడానికి మనం ఈ ఓఎస్ నెట్వర్క్ వెళ్దాం అనమాట. మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, నన్ నెట్వర్క్ అండి. ఈ నన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఈ సేమ్ మనకి ఇంకొక వర్చువల్ మిషన్ తీసుకున్నాం, పోస్ట్ మిషన్ తీసుకున్నాం, ఇందులో ఒక కంటైనర్ వేసేసాం. ఓకే, ఈ కంటైనర్ ఏంటంటే ఉబంటు కంటైనర్ అనుకో, ఆర్ లాగ్స్ ప్రాసెస్ చేసేది, ఆర్ డీబీ బ్యాకప్స్ తీసేది. ఓకే, యా, మనం ఈ హోస్ట్ మిషన్లో ఒక కంటైనర్ను రన్ చేస్తున్నాం. ఆ కంటైనర్ టైప్ ఏంటి, ఆ కంటైనర్ యూస్ కేస్ ఏంటి, డీబీ బ్యాకప్స్ తీయడానికి స్క్రిప్ట్స్ రన్ చేస్తుంది అనమాట. స్క్రిప్ట్స్ రన్ చేసే టాస్క్ని పర్ఫామ్ చేసే కంటైనర్ అది. ఆ కంటైనర్లో జరిగే జాబ్ అది అనమాట. ఈ కంటైనర్లో జరిగే జాబ్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ జాబ్ ఎక్కడ జరుగుతుంది, బేసిక్గా మనం విత్ ఇన్ ద నెట్వర్క్లో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో జరుగుతుంది అనుకుంటాం, ఆర్గనైజేషన్ లెవెల్లో జరుగుతుంది. అంటే ఇదేంది, ఇంటర్నల్గా చేసే ఒక జాబ్ అనమాట. ఈ ఇంటర్నల్గా చేసే జాబ్ను మనం బయటికి యాక్సెస్ అంటే యూజర్కి ఇవ్వకపోయినా ఏం కాదు కదా. యూజర్ వచ్చి నాకు ఈ పలానా బ్యాకప్ ఏమొచ్చిందని చెప్పేసి యూజర్కి ఇవ్వాల్సిన పని లేదు కదా మనం.
ఓకే, బేసిక్ ఇవ్వమనుకో, ఇలాంటి ఇవ్వము మనము. సో అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి యూస్ కేసెస్ వచ్చినప్పుడు మనం ఈ కంటైనర్ని ఏ నెట్వర్క్ బైండ్ చేయం, హోస్ట్ నెట్వర్క్ బైండ్ చేయం, బ్రిడ్జ్ నెట్వర్క్కి బైండ్ చేయం, అసలు నెట్వర్కే ఉండదు, నెట్వర్క్ కాన్సెప్టే ఉండదు ఇందులో. జస్ట్ ఒక కంటైనర్ రన్ అవుతుంది. ఒక కంటైనర్ రన్ అవ్వడానికి రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కావాలి. ఆ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ మనం ఇందులో కంటైనర్ రన్ చేసి అందులో తెచ్చేసుకుంటాం. ఆ కంటైనర్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసి అది ఏం చేయాలి, మనం ఇచ్చిన స్క్రిప్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మనం ఇచ్చిన స్క్రిప్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసి బ్యాకప్స్ తీసుకొని పలానా లొకేషన్లో పెట్టాలన్నమాట. ఈటీసీ బ్యాకప్స్ అనే లొకేషన్లో దాన్ని కాపీ చేస్తూ ఉండాలి. అదే దాని జాబ్ అంతే. ఇలాంటి కైండ్ ఆఫ్ యూస్ కేసెస్ ఉన్నప్పుడు మనం బేసిక్గా నన్ అనే నెట్వర్క్, డాకర్లో నన్ నెట్వర్క్ యూజ్ చేస్తాం అనమాట. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ అబౌట్ దిస్ నన్ నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, ఓవర్లే నెట్వర్క్ ఉందన్న. ఓవర్లే నెట్వర్కింగ్. ఈ ఓవర్లే నెట్వర్కింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఆర్గనైజేషన్లో ఒక యాప్, అంటే నాకు వేరోస్ అనే యాప్ రన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 సర్వీసు ఆర్ 15 సర్వీసెస్ రన్ అవ్వాలి. 15 సర్వీసెస్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతుంది, నాకు కంప్లీట్ వేరోస్ అప్లికేషన్ అప్ అయినట్టు. ఓకే, వేరోస్ అప్లికేషన్ అప్ అయినట్టు, అది ప్రాపర్గా రన్ అవుతున్నట్టు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంప్లీట్ వేరోస్ అప్ అయిందంటే, అప్ అండ్ రన్నింగ్ అంటే దిస్ ఈస్ ద డెఫినేషన్. అంటే ఇందులో నాకు ఏ సర్వీస్ రన్ అయిపోయినా కానీ డేటా లాస్ అనేది జరిగింది. ఇలా అవ్వకూడదు. ఈ సర్వీసెస్ అన్నీ నాకు 100% రన్ అవ్వాలి. దీన్ని అచీవ్ చేయాలంటే నేను ఏం చేయాలంటే, నేను ఎలా బిల్డ్ చేసుకున్నా అంటే నా డిప్లాయ్మెంట్ సిస్టమ్ని సర్వర్ 1, సర్వర్ 2, ఇట్స్ నాట్ కంటైనర్స్ అండి, సర్వర్స్. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1, సర్వర్ 3, సర్వర్ 4. ఓకే, ఇలా 4 సర్వర్స్ పెట్టుకున్నాను అనమాట నేను. ఇలా 4 సర్వర్స్ పెట్టుకున్నాం. మంచి డయాగ్రామ్ వేసుకున్నాం. ఓకే, S1, S2, S3, S4, ఇట్లా 4 సర్వర్స్ తీసుకున్నాం కదా. ఈ 4 సర్వర్స్ని 4 డిఫరెంట్ సర్వర్స్ అండి. ఇలా ఎందుకు తీసుకున్నా అంటే నాకు వేరోస్కి చాలా ఏమంటాం, వేరోస్కి చాలా ట్రాఫిక్ వస్తుంది అనమాట. యూస్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఈ రిక్వెస్ట్లు నేను అన్నీ ఒక మిషన్లో పెట్టుకుంటే అది హ్యాండిల్ చేయలేకపోతుంది. అట్లా నేను డిఫరెంట్ మిషన్స్ పెట్టుకొని లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా. డిఫరెంట్ మిషన్స్లో లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇందులో యాప్ పెట్టుకున్నా, ఇందులో డీబీ పెట్టుకున్నా, ఇందులో అగైన్ రెడీస్ పెట్టుకున్నా, అండ్ ఇందులో యూజర్ మేనేజ్మెంట్ అనేది పెట్టుకున్నా. ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్, అంటే ఇందులో అదొకటే కాదు, ఇంకా వేరు సర్వీసెస్ ఉంటాయి. డీబీతో పాటు ఇందులో ఒక 3 సర్వీసెస్, ఇందులో 4 సర్వీసెస్, ఇందులో ఒక 3 సర్వీసెస్, ఇందులో ఒక 5 సర్వీసెస్ పెట్టుకున్నాను అనుకో. ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్. ఇప్పుడు నాకు ఇవన్నీ ఇన్సైడ్ ఇందులో కంటైనర్స్ లాగా రన్ అవుతాయి. 5 కంటైనర్స్, ఇందులో 3 కంటైనర్స్, ఇందులో 4 కంటైనర్స్, ఇందులో 4 కంటైనర్స్. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, బ్రిడ్జ్ నెట్వర్క్లో, కస్టమ్ నెట్వర్క్లో మనకు సేమ్ హోస్ట్లో ఉంటే బిట్వీన్ కంటైనర్స్ కమ్యూనికేషన్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ డిఫరెంట్ హోస్ట్లు అనమాట. ఓకే, డిఫరెంట్ హోస్ట్ మిషన్స్, అంటే డిఫరెంట్ సర్వర్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. బట్ ఇవన్నీ కలిపితే ఒక కంప్లీట్ అప్లికేషన్ అనమాట. మనకి కంప్లీట్ అప్లికేషన్, ఇవన్నీ కలిపితే కంప్లీట్ అప్లికేషన్.
ఇప్పుడు ఇవన్నీ కమ్యూనికేట్ అవ్వాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి. ఇట్లా ఇవన్నీ కమ్యూనికేట్ అవ్వాలి కదా. ఇలాంటి ప్రాబ్లం అంటే మనకి డిఫరెంట్ సర్వీసెస్లో డిఫరెంట్ సర్వీసెస్లో కంటైనర్స్ రన్ అవుతున్న వాటన్నిటిని ఒక సేమ్ నెట్వర్క్లో పెట్టి వాటన్నిటిని ఒక సేమ్ నెట్వర్క్లో పెట్టేసి అవన్నీ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలా చేయడానికి ఓవర్లే నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓవర్లే నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం అంటే దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్లస్టర్. ఓకే, ఒక క్లస్టర్ లాగా క్రియేట్ చేసేసి ఆ క్లస్టర్కి ఒక నెట్వర్క్ ఇచ్చేసి ఓకే ఆ క్లస్టర్కి ఒక నెట్వర్క్ ఇచ్చేసి ఆ క్లస్టర్లో మల్టిపుల్ సర్వర్స్ని ఒక సింగిల్ నెట్వర్క్ మీదకి తీసుకొచ్చేసి ఆ కంటైనర్స్ అన్ని ఆ నెట్వర్క్ మీద కనెక్ట్ అయ్యేలా చేస్తాం అనమాట. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఓవర్లే నెట్వర్క్. బేసికలీ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే డాకర్ స్వామ్ అని ఒక కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ఉంటుందండి. ఓకే, ఆర్కెస్ట్రేషన్ టూల్ ఉంటుంది, అందులో వాడతాం. ప్రజెంట్లీ ఇట్ వాజ్ నాట్ యూజింగ్, అంటే ఆర్గనైజేషన్లో ఇది ఎక్కువ వాడట్లేదు. దీనికి బదులు కూబర్నెట్స్ వాడుతున్నారు. ఈ కూబర్నెట్ సిరీస్ కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ తెలుగులో చూద్దాం. మనకి సింపుల్ వేలో వెరీ సింపుల్గా అండ్ క్లియర్ క్రిస్పీగా ఎట్లా కాన్సెప్ట్స్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటనేది నేను చూస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ మనకి కూబర్నెట్స్ తెలుగు సిరీస్ కూడా వస్తుంది మనకి ఈ ఛానల్లో. ఓకే, యా, ఇదన్నమాట మనకి బేసిక్ ఈ ఓవర్లే నెట్వర్క్ అనేది డాకర్ స్వామ్లో యూజ్ చేస్తాం. సో డాకర్ స్వామ్ అనేది ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఆర్గనైజేషన్ లెవెల్లో దిస్ యూ కెన్ లెర్న్ ఫర్ జస్ట్ నాలెడ్జ్ పర్పస్, యూ కెన్ లెర్న్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఈ నెట్వర్క్స్ అన్నిటి మీద మనం ప్రాక్టికల్స్ చూద్దాం. బికాజ్ ఇట్ వాజ్ వెరీ లెంతీ. ఓకే, ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ ఆల్రెడీ 30 minutes క్రాస్ అయినట్టుంది. మనం నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి మీద ప్రాక్టికల్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ అప్లికేషన్ రన్ చేద్దాం. మల్టిపుల్ సర్వర్స్ లైక్ అట్లీస్ట్ 3 కంటైనర్స్ తీసుకుందాం. వాటిలో కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో చూద్దాం. డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో ఇవన్నీ మనం చూద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న డిఫరెన్షియేషన్ ఉందన్నమాట. ఇది మనకి ప్రాక్టికల్గా చూసుకుంటే బ్రిడ్జ్ నెట్వర్క్ ఇలా ఉంది. ఈ బ్రిడ్జ్ నెట్వర్క్లో ఒక హోస్ట్ మిషన్ అంటే మనకి కంటైనర్స్ రన్ చేస్తున్నాను నేను. ఈ కంటైనర్స్ అన్నీ ఇక్కడ ఈ యొక్క సబ్నెట్ క్రియేట్ చేసుకొని ఈ సబ్నెట్లో మల్టిపుల్ ఈ కంటైనర్స్ అన్ని ఈ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. బ్రిడ్జ్ నెట్వర్క్లో ఇలా అవుతుంది. బట్ నన్ నెట్వర్క్లో ఏమవుతుందంటే చెప్పే కదా, నన్ నెట్వర్క్ ఉబంటు అనే ఒక మిషన్ తీసుకున్నా. దీనికి మనకి నెట్వర్కింగ్ అంటే ఈ కంటైనర్ని బయటకి యాక్సెస్ చేయాల్సిన పనిలే. ఓకే, అలాంటి యూస్ కేసెస్ వచ్చినప్పుడు మనం నన్ నెట్వర్క్ వాడతాం. డాకర్ నెట్వర్క్ ఇది చెప్పే కదా మనకి హోస్ట్ నెట్వర్క్ అనేది ఈ కంటైనర్ వెళ్ళి డైరెక్ట్గా హోస్ట్ నెట్వర్క్ మ్యాప్ అయి ఉంటుంది. ఇందులో సపరేట్ నెట్వర్కింగ్ అనేది ఉండదు అనమాట. ఇది వెళ్ళి డైరెక్ట్గా దీనికి మ్యాప్ అయిపోయి దీని యొక్క హోస్ట్ నెట్వర్కింగ్ని డాకర్ నెట్వర్క్ బైండ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటుంది డైరెక్ట్గా. దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్ అండి. ఓకే, మీకు ఐ హోప్ దిస్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. ఓకే, సింపుల్ అండి. బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్ నెట్వర్క్. నన్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ కంటైనర్స్ చేస్తుంది. అంటే ఏదైతే మనకి నార్మల్ స్క్రిప్ట్ రన్ చేసే టాస్క్లు ఉంటాయో, స్క్రిప్టింగ్ టాస్క్లు, డేటా బ్యాకప్స్, లాగ్ ప్రాసెసింగ్ ఇలాంటి టాస్క్లు ఉంటాయో, అంటే బయటికి యాక్సెస్ చేసే పని లేదు. ఓకే, అప్పుడు మనం నన్ నెట్వర్క్ వాడతాం. హోస్ట్ నెట్వర్క్ అంటే ఏంటంటే మనం డాకర్ నెట్వర్క్ని క్రియేట్ చేసిన పని లేదు. డైరెక్ట్ మన హోస్ట్ మిషన్ అంటే మనకి ఆఫీస్లో ఉన్న నెట్వర్క్ని వాడుకోవాలనుకుంటున్నాం, అప్పుడు మనం డైరెక్ట్ హోస్ట్ నెట్వర్క్ వాడతాం. బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ కంటైనర్స్ ఐపీ ద్వారా కాకుండా డిఎన్ఎస్ అంటే కంటైనర్ నేమ్ ద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అప్పుడు బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది వాడతాం అనమాట. దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ వీడియో అండి. ఐ హోప్
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్స్ చూద్దాం దీని మీద. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.